అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చాలామంది పేరెంట్స్ అండ్ స్కూల్లో కూడా మీరు పెద్దగయ్యాక ఉద్యోగం తెచ్చుకోవాలి అంటున్నారు కానీ ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని మాత్రం ఎవరూ చెప్పట్లేదు. టు గెట్ ఎ జాబ్ నాట్ టు గివ్ ఎ జాబ్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఫర్ ఏ చేంజ్ మనము గివ్ ఎ జాబ్ రాదర్ దాన్ టు గెట్ ఎ జాబ్ అని మార్చితే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎలా ఎదుగుతారు ఆ ధోరణిలో వాళ్ళు పెరిగితే. ఆంట్రప్రీనర్షిప్ కానీ లీడర్షిప్ వాల్యూస్ క్వాలిటీస్ అనేవి వాళ్ళలో మనం ఎలా బిల్డ్ చేయాలి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే మారిందో మేడం, అంటే మనకేంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మనకేంటంటే మన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అంతా కూడా ఏంటంటే, ఒకటి రోట్ లెర్నింగ్. అంటే మెమరీ మీద ఉన్నంత ఫోకస్సు కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా తక్కువుంది. అంటే రోట్ మెమరీ అంటే ఏంటి? ఎగ్జామ్స్‌లో ఎంత గుర్తుంచుకున్నాం, ఎంత రీటైన్ చేసాం అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది తప్పించి, మన ఎడ్యుకేషన్ డిజైన్ చేసింది కూడా మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా! మీ అబ్బాయి పలానా దాంట్లో జాబ్ సంపాదించాలి. ఒక డాక్టర్ లేతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ అవ్వాలి, లేతే ఒక టీచర్ అవ్వాలి, లేకపోతే ఒక ఇంజినీర్ అవ్వాలని అనుకుంటాం గానీ, ఎంతమంది పేరెంట్స్ మా అబ్బాయి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని అని పేరెంట్స్ ఎలా అవ్వాలి. థింక్ ఎవరు చేస్తారో ఎప్పుడు టీచర్ ఆలోచించలేదు అలా. ఎవరు అంటే ఎడ్యుకేషన్ విధానంలో ఏంటంటే, మన ఎడ్యుకేషన్ కరిక్యులంలో కూడా మాక్సిమం ఏంటంటే మీకు బ్రిటిష్ వాళ్ళ టైంలో అంటే మెకావెలి మనకి ఎడ్యుకేషన్ పాలిసీ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో, అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ కూడా మెకావెలి కాన్సెప్ట్ ఏంటంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్‌ని ఎలా అంటే వాళ్ళ అవసరాల కోసం డిజైన్ చేసిన ఒక పాలిసీ ఇది చెప్పాలంటే. అంటే వాళ్ళ కింద వర్క్ చేయడానికి, ఒక సూపర్వైజ్ చేయడానికి, లేకపోతే ఒక క్లరికల్ వర్క్స్ చేయడానికి కావాల్సిన డిజైన్‌ని వాళ్ళు డిజైన్ చేసి అంటే భారతీయులు ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే ఒక కరిక్యులమ్ డిజైన్ చేసి పెట్టారు. మెకావెలికి ముందు మన ఇండియాలో ఏంటంటే గురుకుల కాన్సెప్ట్ ఉండేది. సింపుల్‌గా చెప్పాలంటే మన మన ఇండియాలో సుమారుగా మోర్ థాన్ ఒక 1,00,000 గురుకులాస్ ఉండేవి. గురుకుల కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి విద్యార్థిలో ఉన్న డార్మెట్ పొటెన్షియాలిటీ అంటే ఇన్‌హెరెంట్ స్కిల్‌ని ఐడెంటిఫై చేసి, దానికి తగ్గట్టుగా స్కిల్‌ని డిజైన్ చేసేవారు. ఎగ్జాంపుల్ మీరు యాక్టర్ లేదా యూ ఆర్ వెరీ గుడ్ సోషియబుల్ పర్సనాలిటీ మరి బాగా మాట్లాడతారు. సో, యూ మైట్ బి సూటబుల్ ఫర్ యాస్ యాంకర్ గాని, హోస్టింగ్ గాని లేకపోతే పర్సనాలిటీ. మరి కొంతమంది మనలో ఉంటారు. ఉన్న దే హావ్ టాలెంట్‌ని వెరీ గుడ్ వాళ్ళు మెకానికల్ స్కిల్స్. ఆ! కొని ప్రతి మనిషిలో మనకేది ఒక సూట్ అవుతుందో ఇన్‌హెరెంట్ ఎబిలిటీ చెప్తారు. ఉంటది మేడం. ఇన్‌హెరెంట్ ఎబిలిటీ ఉంటది. చూడండి కొంతమంది ఒక మెకానికల్ ఎబిలిటీ ఉంటది. ఒక ఐటెమ్ చూడంగానే ఇప్పుతారు, బిగించేస్తారు, మళ్ళీ రీసెట్ చేస్తారు. మనం ఇప్పుతాం గాని బిగించలేం. కొంతమంది బాగా మాట్లాడతారు. కొంతమంది వెరీ గుడ్ సింగర్స్. దే ఆర్ వెరీ గుడ్ టాక్టివ్ పర్సన్స్. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? కొంతమంది ఆర్టిస్టిక్ నాలెడ్జ్ చూడంగానే ఆర్టిస్టిక్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడి నుంచొచ్చింది? దట్ ఈస్ ఇన్‌హెరెంట్ స్కిల్. ఆ ఇన్‌హెరెంట్ స్కిల్‌ని అర్థం చేసుకొని డెవలప్ చేసేలాగా ఎడ్యుకేషన్ విధానం ఉంటే, దే కెన్ బి ఎ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఒక బిజినెస్‌కి గాని డైవర్ట్ అవుతుంది. కానీ మనకున్న ఎడ్యుకేషన్ మనం యూజీ నుంచి పీజీ వరకు ఎక్కడి వరకు ఉంటుందంటే, ఇతన్ని ఒక కంపెనీలో వర్క్ చేయాలి. ఒక ఎక్స్ అనే కంపెనీలోనో, ఒక వై అనే కంపెనీలో జాబ్ చేయాలని మనం మోటివ్ చేస్తారు గానీ, ఎవరిని కూడా ఆ స్కిల్ మీద ఉన్నంత ఫోకస్‌గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ చేసే విధంగా ఎక్కడా లేదు. అది ఎడ్యుకేషన్ పాలిసీలోనూ లేదు. ఎడ్యుకేషన్ విధానంలోనూ లేదు.